అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జాసా కౌన్సిలింగ్కి సంబంధించి 2 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. మరి ఈరోజు బుధవారం మనకి ఉదయం 10 గంటలకల్లా థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి సీట్ అలోకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ టైం 9:45 ఇంకొక 10-15 నిమిషాల్లో రౌండ్ 3కి సంబంధించి సీట్ అలోకేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అది ఎవరైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సీట్ రాకుండా థర్డ్ రౌండ్లో సీట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారో మీరైతే ఈరోజు మీకైతే 10 గంటల లోపల అయితే మాత్రం మీకు సీటు వచ్చింది లేనిది కూడా మీరు తెలుసుకోవచ్చండి. అలాగే ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళకి మీలో సీట్ అప్పుడు మీకు వచ్చిన సీట్ నుంచి ఏమైనా ఎన్ఐటీలు కానీ మారిందా, లేకపోతే వితిన్ ఎన్ఐటీలోనే లేదా ఎన్ఐటీ నుంచి ఐఐటీలోకి ఏమైనా మారేమా, లేదా ఐఐటీ నుంచి ఎన్ఐటీలోకి మారేమా, ఇది కూడా మీకు ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు 10 గంటల కల్లా మీకు తెలుస్తుందండి. అలాగే మరొకటి ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్. మీకు సీట్ ఇప్పుడు 10 గంటల కల్లా మీకు కనిపిస్తుంది, మీకు సీట్ వచ్చిందా లేదా అన్నది. సీట్ వచ్చినామంటే ఈరోజు సాయంత్రం అంటే బుధవారం 2వ తారీఖు జూలై 5 గంటల నుంచి కూడా ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి, తర్వాత మనము రెస్పాన్స్ బై క్యాండిడేట్స్ క్వారీ ఏమైనా ఉంటే అది మనం దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇది అంటే మీరు ఎవరైతే సీట్ వస్తుందో ఇప్పుడు 10 గంటలకి ఈరోజు బుధవారం మీరేం చేయాలి, సాయంత్రం 5 గంటల నుంచి మీరు రిపోర్టింగ్ చేయాలి. అంటే ఫీజు పేమెంట్ చేయడం, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం చేసుకోవచ్చు. అది ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎప్పటి వరకు, ఫ్రైడే జూలై 4th వరకు కూడా ఇది మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సీటు ఎవరైతే వచ్చి ఉందో వాళ్ళు. లేదు సీటు ఆల్రెడీ కొంతమందికి సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో, ఇప్పుడు మారింది, మరలా మీకు ఎన్ఐటీలకు వెళ్ళారు, ఐఐటీ నుంచి కొంతమంది మంచి ఎన్ఐటీలు వస్తే మీరు కూడా ఏం చేయాలి, మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రౌండ్ 3కి సంబంధించి మీరు చేయాల్సింది. మరి రౌండ్ తర్వాత ఈ సాటర్డే 5th లోపల 5 గంటల లోపల మీ యొక్క ఏదైనా ఫీజుకి సంబంధించిన క్వైరీ ఏదైనా వస్తే ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసుకోవడానికి మనకి సాటర్డే అంటే జూలై 5th మనకి టైం ఇవ్వడం జరిగింది. అలాగే వెనస్డే నుంచి ఫ్రైడే వరకు కూడా విత్డ్రాల్, ఎవరైనా సరే సీట్ విత్డ్రాల్ ఏదైనా మంచి వేరే కాలేజీలో వేరే ఇన్స్టిట్యూషన్లో వస్తే విత్డ్రాలకు కూడా మనకి 4th జూలై అంటే ఫ్రైడే వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డే రెస్పాన్స్ టు విత్డ్రాల్ క్వైరీకి సంబంధించి సాటర్డే 5th వరకు అయితే ఉంది. అది రౌండ్ 3. ఇంకా రౌండ్ 4కి వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు, రౌండ్ 3 తర్వాత రౌండ్ 4లోకి మనం వెళ్తాము. రౌండ్ 4 మనకి వచ్చి ఎప్పుడు వస్తుందంటే సండే సాయంత్రం 5 గంటలకి రౌండ్ 4లో మనకి సీట్ అలొకేషను మనకి రావడం అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో కూడా రాకపోతే రౌండ్ 4 కూడా మనకి ఒకటి ఉంది. అది నెక్స్ట్ సండే జూలై 6th నాటికి సాయంత్రం 5 గంటలకి రౌండ్ 4 అనేది మీకు సీట్ అలొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనము ఆ రోజు వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు రౌండ్ 4లో మీకు సీట్ వస్తే అదే రోజు మీకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి జూలై 9th వరకు కూడా ఆన్లైన్ రిపోర్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి, రౌండ్ 4లో వచ్చిన వాళ్ళకి. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు సీట్ వచ్చి మనము ఇంకా వెయిట్ చేస్తున్నామో లేదా వచ్చిన సీటు మనకు బాగుంది అనుకుంటే మాత్రం ఇంకా ఫ్రీజ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. లేదు ఇంకా వెయిట్ చేస్తాము, మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంది అంటే కూడా మనం వెయిట్ చేయొచ్చు, లేదా మనం ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకోవచ్చు అండి. అయితే ఈరోజు రిజల్ట్ వచ్చినప్పుడే మీకు నేను చెప్తాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.